హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో 26,263 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 8,000 ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి. వీటికి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా చేరే విధంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో చాలా నోటిఫికేషన్స్ అనేవి హెల్త్ డిపార్ట్మెంట్లో విడుదల చేస్తూ ఉన్నారు. జోన్ల వారీగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. ఆల్రెడీ మన ఛానల్లో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు ఇంతవరకు ఆ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోకపోతే మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. వీటితో పాటుగా జిల్లాల వారీగా కూడా కొన్ని రకాల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మరి తాజాగా చూసుకున్నట్లయితే ఏపీలో 8,000 ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్స్ అయితే విడుదల కాబోతున్నట్టుగా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దాని డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. త్వరలో 8,000 ఖాళీలు భర్తీ అని చెప్పి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆరోగ్య శాఖలో 25.97% సిబ్బంది కొరత మంత్రి సత్యకుమార్ గారు చెప్పినట్టుగా మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది. వైద్య ఆరోగ్య శాఖలో సేవలను మరింత మెరుగుపరిచేందుకు త్వరలో 7 నుంచి 8,000 పోస్టులు భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించడం జరిగింది. అంటే 7,000 నుంచి 8,000 వరకు కూడా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయబోతున్నట్టుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దీనికోసం ప్రాధాన్యతల ఆధారంగా వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కూడా చెప్పారు. అంటే ఏ పోస్టులను భర్తీ చేయాలి, వాటికి సంబంధించి ఒక ప్రణాళిక అయితే తయారు చేయమని చెప్పారు. ఏది ఫస్ట్ భర్తీ చేయాల్సినటువంటి పోస్టులు, ఇలాంటిది ఒక ప్రణాళిక తయారు చేయాలని చెప్పి మంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇది ఏ సందర్భంగా చెప్పారంటే వైద్య ఆరోగ్య శాఖపై శుక్రవారం సచివాలయంలో మంత్రి గారు ఒక సమీక్ష అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య శాఖలోని ప్రధాన విభాగాల్లో 1,12,25 పోస్టులు ఉన్నాయంట. వాటిలో 26,263 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. సిబ్బంది కొరత పరంగా చూసుకున్నట్లయితే పర్సంటేజ్లో 25.97% మంది కొరత అయితే ఉన్నారు. అయితే ఈ విధంగా కొరత ఉన్నప్పటికీ కూడా దీన్ని జీరో వేకెన్సీ అంటూ గత ప్రభుత్వంలో ప్రచారం చేసుకున్నారని చెప్పి విమర్శించడం కూడా జరగడం అయితే జరిగింది. సో ఉన్నత స్థాయి సమీక్ష అయితే జరిగింది. ఈ సమీక్షలో చాలామంది పాల్గొనడం అయితే జరిగింది. ఎంటీ కృష్ణబాబు గారు, వాకాటి కరుణ, ఏ సిరి, పద్మావతి, నరసింహం పాల్గొన్నారని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళందరూ కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు. మరి ఈ అధికారుల సమీక్షలోనే మనకి ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. 26,263 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి వాటిలో 7 నుంచి 8,000 పోస్టులను ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పి ఆదేశాలలో స్పష్టం చేయడం జరిగింది. సో 7 నుంచి 8,000 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఏ పోస్టులైనా భర్తీ చేయొచ్చు. ఏ పోస్టులు భర్తీ చేస్తారనేది మనకి ప్రస్తుతానికి స్పష్టత అయితే లేదు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్లో అయితే చెప్పడం జరుగుతుంది. ప్రతి అప్డేట్ కూడా షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం జిల్లాల వారీగా, జోన్ల వారీగా నోటిఫికేషన్స్ వస్తున్నప్పుడు ఎక్కువ రోజులు సమయం అయితే ఉండదు. మీకు తెలిసే లోపే కొన్నిసార్లు అప్లికేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా అప్డేట్స్లో ఉండండి. అలాగే నా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో కూడా నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది తప్పనిసరిగా షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.